హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఫ్రమ్ అన్సస్టైనబుల్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్, అదేవిధంగా అర్బన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఎనర్జీ అని చెప్పి మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రిలిమ్స్లో మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఒక టాపిక్ అనేది ఉంది, జనరల్ ఫారెస్ట్ 2లో. సో దాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో అన్సస్టైనబుల్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మానవుడు అనేవాడు నేచర్లో ఒక పార్ట్గా ఉన్నారండి. సో ఈ నేచర్ యొక్క లాస్ని ఖచ్చితంగా మానవుడు ఒబే చేయాలి. సో ఎప్పుడైతే ఒబే చేస్తే అప్పుడు మాత్రమే ఎన్విరాన్మెంట్ అనేది సేఫ్గా ఉంటుంది. మోర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆర్ అడాప్టెడ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో మానవుడు ఏం చేస్తున్నారంటే ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేస్తున్నారు. సో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నేచర్లో అవైలబిలిటీ ఉన్న రిసోర్స్ని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ లేదా ఎక్కువగా యూజ్ అనేది చేయడం జరుగుతుంది. మన భూమి అనేది అతి తక్కువ రిసోర్స్ మాత్రమే ఉంటుంది, అదేవిధంగా రెన్యూవబుల్ రిసోర్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే ఫ్యూచర్ జనరేషన్కి మేనేజ్ చేస్తూ మన యొక్క లైఫ్ని మనం లీడ్ చేయాలి. ఒకవేళ ఓవర్ చేసినట్లయితే అది ఫ్యూచర్ జనరేషన్కి హార్మ్ అనేది అవుతుంది. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆర్ టు బి టేకన్ విత్ మోర్ కేర్ అబౌట్ ది ఎన్విరాన్మెంటల్ అండ్ ఇట్స్ ప్రొటెక్షన్. సో ఎప్పుడైతే మానవుడు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయాలని ఆలోచనతో ఉన్నాడో, సో అభివృద్ధి పదంలో పర్యావరణం యొక్క ప్రొటెక్షన్ని, అదేవిధంగా ఫ్యూచర్ జనరేషన్కి పర్యావరణాన్ని మనం ఇవ్వగలే స్థితిలోనే అభివృద్ధి కార్యక్రమం అనేది చేయాలి. సో ఒకవేళ అలాగా కాకుండా ఉన్నట్లయితే సో ప్రజెంట్ జనరేషన్కి మాత్రమే లిమిట్ అయిపోయి బెనిఫిట్స్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఎన్విరాన్మెంటల్ యొక్క బెనిఫిట్స్ అనేది ఉండవండి. సో నెక్స్ట్ వన్, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మీటింగ్ ది నీడ్స్ ఆఫ్ ది ప్రజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ది అబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ టు మీట్ ది ఓన్ నీడ్స్ ఈజ్ కాల్డ్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్. సింపుల్గా ఏం చెప్పారంటే ప్రస్తుత తరుణంలో ఉన్న అవసరాలకి తగ్గట్టు అభివృద్ధి కార్యక్రమం నిర్వహించుకుంటూనే అదేవిధంగా ఫ్యూచర్ జనరేషన్ కూడా అవసరమైన విధంగా ప్రస్తుతం యొక్క అభివృద్ధి కార్యక్రమం ఉండాలని అంటున్నారు. సో దీన్నే ఏమంటున్నామంటే సుస్థిరాభివృద్ధి అంటాం. సో ఈ సుస్థిరాభివృద్ధి అంటే క్లుప్తంగా చెప్పాలంటే భావితరాలకి ఎటువంటి హానికరం కలగకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మన జాతిని, మన దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో పయనించే విధంగా లక్ష్యాలను రూపొందించుకోవడమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అర్థం అండి. సో కాంపోనెంట్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్లో పర్యావరణంగా మనం ప్రొటెక్షన్ చేయాలి, అదేవిధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది జరగాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థికంగా కూడా అభివృద్ధి అనేది సాధించాలి. True sustainable development aims to optimal use of natural resources with high degree of reusability, minimum wastage. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏం చెప్తుందంటే న్యాచురల్ రిసోర్స్ని ఆప్టిమల్గా ఉపయోగించుకుంటూ సో రీయూజబిలిటీ అనేది హై డిగ్రీలో మనం ఉపయోగించుకునే పద్ధతులు అనేది ఉండాలి, అదేవిధంగా వేస్టేజ్ అనేది మినిమంగా ఉండాలి, లీస్ట్ జనరేషన్ ఆఫ్ టాక్సిక్ ప్రొడక్ట్స్ టు ఫ్యూచర్ జనరేషన్. సో మనం ఉపయోగించే పదార్థాలు అనేది టాక్సిక్ లెవెల్స్ అనేది తక్కువగా ఉండాలి. సో ఆస్పెక్ట్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ. సో మనం ఒక సేఫ్ హ్యాండ్లో ఉన్నట్టు హెల్తీ అండ్ రిసోర్స్ఫుల్ ఎన్విరాన్మెంట్ని ఫ్యూచర్ జనరేషన్కి ఇంటర్ జనరేషన్లో భాగంగా మనం అందించాలి. అదేవిధంగా టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఆఫ్ రిచ్ కంట్రీస్ షుడ్ సపోర్ట్ ది ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ పూర్ కంట్రీస్ అండ్ హెల్ప్ ఇన్ నారోయింగ్ వెల్త్ గ్యాప్ అండ్ లీడ్ టు సస్టైనబిలిటీ. సో ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో అలాంటి దేశాలకు అన్నీ కూడా పేద దేశాల్లో ఉన్న ప్రజలకు హెల్ప్ చేస్తూ వాళ్ళు కూడా వెల్త్ గ్యాప్ని తగ్గించే విధంగా అభివృద్ధి కార్యక్రమం అనేది పెంపొందించి అభివృద్ధి పదంలోకి పేద కంట్రీలను కూడా మనం పయనించే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది రూపొందించుకోవాలండి. నిజమే కదండి, ఒక మనిషి తన అభివృద్ధితో పాటు మరొకరు అభివృద్ధికి తోడ్పడినప్పుడు మాత్రమే సుస్థిరమైన అభివృద్ధి సాధించగలడు. కాజెస్ ఆఫ్ అన్స్టేబుల్ డెవలప్మెంట్. సో దీని కాజెస్ ఏంటంటే క్లైమాటిక్ పర్యావరణ మార్పుల వల్ల, అదేవిధంగా మానవుని ఆరోగ్య సమస్యల వల్ల, టెక్నాలజికల్ చేంజ్ వల్ల, అర్బన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఎనర్జీ వల్ల, వాటర్ కన్జర్వేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అండి. సో అప్రోచెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అప్రోప్రియేట్ టెక్నాలజీ. సో అభివృద్ధి పదంలో పయనించడానికి అవసరమైన సుస్థిరమైన టెక్నాలజీని మాత్రమే అడాప్ట్ చేసుకోవాలి. సో ఇది ఎలా ఉండాలంటే లోకల్ లేబర్ని ఉపయోగించుకోవాలి, లెస్ రిసోర్స్తో అభివృద్ధి సాధించాలి, వేస్టేజ్ అనేది మినిమం చేయాలి. అదేవిధంగా 3 అప్రోచ్ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే పద్ధతిలో అభివృద్ధి కార్యక్రమం అనేది ఉండాలి.
ఎప్పుడైతే మనం రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అనే 3 పద్ధతులను అప్రోచ్ అవుతామో సో అప్పుడు ఏంటంటే వేస్ట్ జనరేషన్ని, పొల్యూషన్ని మనం తగ్గించడం వాళ్ళం అవుతాం. అదేవిధంగా ప్రొవైడింగ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అవేర్నెస్. సో ప్రజల్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి కూడా పర్యావరణం మీద ఒక బాధ్యతని తెలియజేసే విధంగా మనం అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. అదేవిధంగా కన్జంప్షన్ ఆఫ్ రెన్యూబుల్ రిసోర్సెస్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. కన్జ్యూమ్ ది నేచర్ రిసోర్సెస్ ఇన్ సచ్ ఏ వే దట్ కన్జంప్షన్ షుడ్ నాట్ ఎక్సీడ్ ది రీజనరేషన్ కెపాసిటీ. సో ఏదైతే మనం రెన్యూబుల్ రిసోర్స్ని ఉపయోగించుకుంటున్నామో దాన్ని న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా సో కన్జంప్షన్ షుడ్ బి నాట్, అంటే మనకు అవసరమైనంత వరకే రెన్యూబుల్ రిసోర్స్ని మనం వాడుకునే విధంగా కెపాసిటీని బిల్డప్ చేసుకోవాలి. నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ షుడ్ బి కన్సిడర్డ్ బై రీసైక్లింగ్, రీయూజింగ్. సో ఏదైతే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఉంటాయో వాటిని మనం రీసైక్లింగ్, రీయూజింగ్ పద్ధతిలో ఉపయోగించుకోవాలి. పాపులేషన్ కంట్రోల్ని మనం పాపులేషన్ కూడా తగ్గించుకోవడం కూడా మనకి సుస్థిరాభివృద్ధికి ఒక నాందిగా మనం చెప్పుకుంటారండి. సో ఎప్పుడైతే పాపులేషన్ తగ్గుతుందో సో అభివృద్ధి పదంలో పయనించడానికి అవసరమైన రిసోర్స్ని మనం తక్కువ మేరకు ఉపయోగించడం వల్ల ఒక దేశం అనేది తన యొక్క అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి సాగుతుందండి. అర్బన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఎనర్జీ. సో ఈ అర్బనైజేషన్ వచ్చేసరికి మూమెంట్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్ ఫర్ వాంట్ ఆఫ్ బెటర్ ఎడ్యుకేషన్. సో ఏదైతే గ్రామీణ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పట్టణీకరణకి అంటే పట్టణాలకి వలస వెళ్తున్నారు. ఎందుకు కారణంగా అంటే ఎడ్యుకేషన్ కోసంగా, కమ్యూనికేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ పర్పసెస్ అండి. దీనికి కారణం ఏందిరయ్యా అంటే సిటీస్. సో నగరాలు అనేది మనకి ఎకనామిక్ గ్రోత్కి, వర్తకానికి, ట్రాన్స్పోర్టేషన్కి, మెడికల్ ఫెసిలిటీస్కి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి సో మనిషికి అవసరంగా ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రజలు కూడా పట్టణాలకు, నగరాలకు తరలిపోతున్నారు. అదేవిధంగా అర్బన్ స్ప్రాల్. సో ఇదేంటంటే స్ప్రెడ్డింగ్ ఆఫ్ సిటీస్ ఇన్ సబర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ఇస్ కాల్డ్ అర్బన్ స్ప్రాల్ అంటారండి. సో సిటీ కల్చర్ అనేది సబర్బన్ అంటే టౌన్స్లోను, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో స్ప్రెడ్ అవ్వడాన్ని ఏమంటారంటే అర్బన్ స్ప్రాల్ అంటారు. సో ఈ అర్బన్ గ్రోత్ అనేది సో ఫాస్ట్ అండ్ డిఫికల్ట్ టు అకామిడేట్ ఆల్ కమర్షియల్ ఇండస్ట్రీస్. సో ఏదైతే ఈ అర్బన్ గ్రోత్ అనేది డెవలప్ అవుతుందో అలాంటి పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేది మనకి అకామిడేట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది విత్ ఇన్ లిమిటెడ్ ఏరియా. అదేవిధంగా ఎనర్జీ డిమాండింగ్ యాక్టివిటీస్. అర్బన్ పీపుల్ సో నగర ప్రజలు ఏం చేస్తారంటే లాట్ ఆఫ్ ఎనర్జీని ఉపయోగిస్తారు. అదేవిధంగా మెటీరియల్స్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు గ్రామీణ పరిస్థితుల్లో పరిస్తే. ఎందుకంటే అర్బన్ పీపుల్ ఎవరైతే పట్టణ నగరాలు నివసిస్తున్నారో వాళ్ళు హై స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనేది లీడ్ చేయడం అనేది వాళ్ళ లైఫ్ స్టైల్గా ఉంటుంది. అదే గ్రామీణ పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటారు. సో వాళ్ళ యొక్క రిసోర్స్, మెటీరియల్స్ యూటిలైజేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనకి ఎనర్జీ డిమాండింగ్ అనేది అర్బన్ పీపుల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనర్జీ డిమాండ్స్. సో ఎనర్జీ ఎక్కడ డిమాండ్ చేస్తుందంటే రెసిడెన్షియల్కి, కమర్షియల్ లైటింగ్స్. కమర్షియల్ లైటింగ్స్ అంటే పెళ్ళిళ్ళకి, వస్త్ర వ్యాపార రంగంలో ఓపెనింగ్ ఫంక్షన్స్కి. అదేవిధంగా పరిశ్రమలు వచ్చేసరికి లార్జ్ ప్రొపోర్షన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉపయోగిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్స్, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్స్ కూడా ఎక్కువ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. అదేవిధంగా కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ టెక్నాలజీస్ నీడ్ మోర్ ఎనర్జీ. సో ఏదైతే పొల్యూషన్ టెక్నాలజీ కంట్రోల్ చేయడానికి, ప్రివెన్షన్ చేయడానికి అవి ఎక్కువ శక్తిని ఉపయోగించుకుంటున్నాయి. మరి వీటికి పరిష్కార మార్గాలు ఏంటంటే ఎనర్జీ కన్సంప్షన్ అనేది సో శక్తిని ఉపయోగించే విధానం అనేది మనం తగ్గించే ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉపయోగించాలి. ఎవరైతే పర్సనల్ మోటార్ సైకిల్స్, కార్స్ ఉపయోగిస్తున్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించినట్లయితే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరగకుండా ఉంటుంది, ఎనర్జీ కూడా మినిమైజ్ అవుతుంది. అదేవిధంగా సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని మనం ప్రమోట్ చేసి ప్రజలు కూడా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ మీద వాడుకునే విధంగా ఎనర్జీని మనం మినిమైజ్ చేయాలి. అదేవిధంగా ప్రొడక్షన్ కెపాసిటీ. సో ఈ సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీని ఉపయోగించుకొని రిసోర్సెస్ యొక్క కెపాసిటీ మొత్తం మనం ప్రొడక్షన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. సో ఇలాంటి కార్యక్రమాలు కానీ చేసినట్లయితే మనం అన్సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి సస్టైనబుల్ అంటే సుస్థిర అభివృద్ధికి ఒక దేశం అనేది పయనించగలదండి. సో ఈ సుస్థిర అభివృద్ధిలో ఎనర్జీ రిసోర్స్ని మినిమైజ్ చేయడంతో పాటు ఎన్విరాన్మెంట్ మీద, ప్రొటెక్షన్ మీద అవేర్నెస్ అనేది ప్రజలకు కలిగించాలి. అదే మానవునికి అవసరాలు తగ్గట్టు మాత్రమే ఉన్న రిసోర్స్ని ఉపయోగించుకుంటూ భావితరాలకు కూడా ప్రకృతి అందించే రిసోర్స్ని అందించే విధంగా చేయాలి. అదేవిధంగా మన అభివృద్ధి కోసం పెంపొందిస్తున్న పథకాలని, టెక్నాలజీస్ని, మెథడాలజీస్ మొత్తం కూడా పర్యావరణానికి హానికరంగా ఉండకుండా పర్యావరణ రహితంగా ఉండాలి. అప్పుడే అభివృద్ధి అనేది సాధించగలం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.